హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చి ఈరోజు తీపి బోండాలు చేయబోతున్నాను. ఫ్రెష్లు తీపి బోండాలు ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తారా ఫ్రెండ్స్. దానికి ముఖ్యంగా కావాల్సింది మైదా పిండి. మైదా పిండి కొలతలు ఏముండదు ఫ్రెండ్స్, మనకు నచ్చినంత వేసుకోవడమే. మనకి ఎంత చేసుకోవాలో అంత కొలతలుగా వేసుకోవాలి. మనకు సరిపోయినంత వేసుకోవడం మైదా. ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు? మీరు బాగున్నారా? మేము బాగున్నాం ఫ్రెండ్స్. ఇట్లా ఎంత కావాలంటే మనకు అంత కొలతలు. ఈ బొండాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పిల్లలు సాయంత్రం పూట 4 స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి చేసుకుంటాం. ఈ పిండి కలుపుకొని 2 రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్. 2 రోజులైనా ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకుంటే 2 రోజులైనా ఉంటుంది. చక్కగా కలిపే విధానం బట్టి 2 రోజులైనా ఉంటుంది. కావాలన్నప్పుడు చేసుకొని దబ్బకన 4 బొండాలు వేసుకుంటే సరిపోయింది. గోధుమ పిండి వచ్చి 2 కప్పులు తీసుకుంటాం. మైదా వచ్చి 4 కప్పులు అనుకోండి ఫ్రెండ్స్. 4 కప్పులకి 2 కప్పులు గోధుమ పిండి అనుకోండి. 2 కప్పులు గోధుమ పిండి, చిటికెడు అంతా సాల్ట్, చూడండి ఫ్రెండ్స్. చిటికెడు అంతా సాల్ట్, తినే సోడా ఉప్పు కొంచెం చిటికెడు వేసుకోవద్దు, కాకపోతే కొంచెం ఇది వచ్చి తినే సోడా. ఇవి ఇప్పుడు బాగా కలుపుకుందాం. మనం ఈ పిండి అనేది బాగా కలుపుకుందాం. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. తీపి బోండాలు చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. పిల్లలకి సాయంత్రం పూట స్కూల్ నుంచి వస్తారు కదా, స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి తీపి బోండాలు. బాగా ఇంట్రెస్ట్గా తింటారు. మనం పంచదార ఏమేయట్లేదు కదా, బెల్లంతో చేసేది కదా, చాలా బాగుంటుంది. అందరూ తినొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, అందరూ తినొచ్చు. ఇబ్బంది లేదు. తీపి కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, మోయనంగానే మోయనంగా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరీ తక్కువ వేసుకున్నా బాగోదు, కానీ మోయనంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే మీకు మేము చేయంగానే నోటిఫికేషన్ మీకు దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. మేము చేయంగానే వచ్చేసిద్ది. ఇవ్వండి, ఈ బెల్లము నేను 1/2 కిలో తీసుకున్నా. 1/2 కిలో బెల్లాన్ని బాగా కరగబెట్టుకున్నా. ఇలా వాటర్ పోసి కరగబెట్టుకున్నా. ఇలా మీరు కూడా వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకొని బాగా కరిగించుకోవాలి. ఇది అట్టైనా కరిగించుకోవచ్చు, లేదా చేత్తో నలుపుకొనైనా కరిగించుకోవచ్చు. నీళ్ళు పోసి వాటర్ పోసి కాసేపు ఉంటే నానిపోయింది. ఇది ఇలాగైనా చేయొచ్చు, కాకపోతే నేను పొయ్యి మీద కరిగించుకున్నా ఫ్రెండ్స్. 1/2 కిలో బెల్లం పట్టిద్ది. ఇలా పోసుకుంటా కలుపుకోవాలి. చూడాలి ఫ్రెండ్స్, ఇలా పోసుకుంటా మనం కలుపుకోవాలి. ఇది మరీ చిక్కగా ఉన్నా బాగోదు, మళ్ళీ పలసాగా ఉండదు. బోండా పిండి మన బోండా లాగానే కొంచెం గట్టిగానే చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగానే చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిస్తే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెంగా పడుతుంది మనకి. వాటర్ పట్టినాక కొంచెం పోసుకుందాం మనం. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తీపి బోండాలు, చాలా బాగుంటాయి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బాగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మనం నానబెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో బోండాలు ఇలా చూడండి. కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఇలా కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఇలా చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్, ఇలా చేంజ్ అవ్వాలి. ఇలా చేంజ్ అవ్వాలి. ఇలా చేంజ్ అవ్వాలి.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి తీపి బొండాలు, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది మిగిలిందిలే అనుకొని వేస్ట్ అయిపోయింది అన్నమాట కూడా లేదు ఫ్రెండ్స్. మనకు సరిపోయిన ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్ వేసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెల్లారేనా ఎప్పుడైనా ఒక వారం పాటు ఎక్కడికి వెళ్తా ఫ్రెండ్స్. ఇది చేసుకొని కొద్దిగా చిన్న చిన్నవి బాగుంటాయి ఫ్రెండ్స్. పెద్ద పెద్దవి అసలుకి ఏం బాగోను కదలే, కాకపోతే పెద్ద కన్నా చిన్నవి చాలా బాగుంటాయి. ఒకటి తిన్న వాళ్ళు 4 తింటాం అంతే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చేసుకున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా పిల్లలకు భలే ఇష్టం. ఈ తీపి బొండాలు నేను చేసేవి చాలా ఇష్టం మా పిల్లలు. కాకపోతే కొంచెం మైదా వేస్తున్నాం అని చెప్పేసి ఎక్కువ చేయను ఫ్రెండ్స్. మైదా వేస్తామని ఎప్పుడన్నా ఒకసారి మాత్రం చేస్తా. రోజు ఏమన్నా తినట్లేదు కదా ఫ్రెండ్స్, మైదా కూడా మనం ఎప్పుడన్నా ఒకసారిగా తినేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రోజు మైదా తింటే ఇది, కానీ ఎప్పుడన్నా ఒకసారి అయితే మైదా తినొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో దానికి తగ్గట్టు కూడా మన గోధుమ పిండి కూడా వేస్తున్నాం కాబట్టి బాగుంటుంది. బెల్లము ఇలా మిగతాయి కూడా ఇలా వేసుకోవాలన్నీ, మిగతావి కూడా ఇలా వేసుకొని చక్కగా చిన్న ఉండలుగా తీసుకొని వేసుకోవడం ఫ్రెండ్స్. ఈ పిండి కలుపుకునే విధానం ఫ్రెండ్స్ కొంచెం మందం కాదు, కొంచెం పల్లసాగా కలుపుకోవద్దు, మోయినం కలుపుకోవాలి ఫ్రెండ్స్. మోయినం కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మళ్ళీ కలుపుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇవి ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. బెల్లం వేసాం కదా, ఆ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది తినటానికి ఒకరు తిని ఒకరు తినపోవడానికి కూడా ఏం ఉండదు ఫ్రెండ్స్. ఇది పంచదార కూడా కాదు, బెల్లం కాబట్టి అందరూ తినేది. ఇది చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళకు తినేవి ఫ్రెండ్స్ ఈ బొండాలు. కావాలంటే కొంచెం ఆలుకాయల పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆలుకాయల పొడి దంచుకొని కాస్త పైన చల్లుకోవచ్చు స్మెల్ కోసం. నేను ఎప్పుడు వేయను ఫ్రెండ్స్, నాకు ఇలాగే మా పిల్లలు బాగుంటుంది, అందుకోసం మా పిల్లల కోసం నేను ఇలాగే చేస్తాను. ఒక 2 నిమిషాల పాటు ఇట్లాగా ఉడకాలి ఫ్రెండ్స్. 2 నిమిషాల పాటు ఎక్కువ ఉడకాలి. ఏంటి ఫ్రెండ్స్ ఇంక సంగతులు ఏంటి? ఈరోజు గురువారంగా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఉడికిపోయాయి కదా, ఇది ఒక కలర్ కూడా కలర్ కూడా చేంజ్ అయింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. చూడండి ఈ బౌల్లో తీసుకుందాం మనం, అన్నీ ఈ బౌల్లో తీసుకుందాం. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. ఇలా మిగతాయి కూడా మనం ఇలాగే వేసుకొని చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ బోండాలు చక్కగా అయిపోయినాయి, ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు చాలా బాగున్నాయి, ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే ఈ బోండాలు చాలా బాగా కుదిరింది. నేను చెప్తున్నాను అనుకోండి ఫ్రెండ్స్, చాలా ఇది పిల్లలు వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు చేస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది, ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా, ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ బోండాలు టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. చూడండి బోండాలు కూడా ఉడకపోవడానికి కూడా ఏమి లేదు, చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయింది చక్కగా. ఇది ఉడకలేదంటానికి కూడా ఇంకోటి కూడా చూపిస్తా. చక్కగా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. పిండి అనేది ఎక్కడ మన చేతికి కూడా అంటట్లా, చాలా బాగుంటుంది. ఇలా తీపి బోండాలు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కుదిరింది ఫ్రెండ్స్. దేనికంటున్నానంటే దీంట్లో బెల్లం చక్కగా సరిపోయింది. మనం 1/4 కిలో బెల్లం తీసుకున్నాం కదా, చక్కగా కుదిరింది. బోండాలు కూడా ఎంత స్పైసీ ఉన్నాయో, చాలా బాగా కుదిరింది.
ఇలా చేసుకొని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. రాని ఫ్రెండ్స్ మీకు కూడా వచ్చేయండి, ఇంకెందుకు ఆలోచన నా దగ్గరికి. మీకు వేడి వేడి బోండాలు తీసి పెడతా. తీపి బోండాలు ఇవి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తింటుంటే ఇంకా తినాలనిపించింది ఫ్రెండ్స్. ఇవి తింటుంటే ఇంకా తినాలనిపించింది. నాకు కూడా చాలా ఇష్టం, మా వారు కూడా చాలా ఇష్టపడుతుంది, మా పిల్లలు కూడా భలే ఇష్టం. మా ఛానల్ చూస్తున్నా కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.